ఒక ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లు కట్టుకుంటే అక్కడ ఒక అమ్మాయిని, చిన్న అమ్మాయి, నా పిల్లంత అమ్మాయి అలవాటు అయ్యాడు. మళ్ళీ మాట్లాడుతున్నాడని నీకు ఎలా తెలిసింది? ఎట్లా తెలుస్తుందంటే ఆ అమ్మాయి మా ఆయన వదిలిపెట్టినప్పుడు ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడంట అమ్మాయిని. ఓకే. ఆ అబ్బాయి వచ్చి ఆ అబ్బాయిని అంట తన్నారంట వెళ్ళిపోమ్మని. మా వారను ఆ అమ్మాయి ఇద్దరు కలిసి, పాప వచ్చింది, బాబు అందరు వచ్చారండి. అందరు వచ్చి అరిచారు. అరిస్తే ఇంకా నేను ఫోన్లే దండోలు అది ఇదని అన్నాడు. సరే ఇంకా తర్వాత ఏమైపోయింది మరి ఏంది ఇప్పుడు, మరి అమ్మకి గ్యారెంటీగా నమ్మకం ఏం కావాలంటే నా మనవరాలకు 1.5 సంవత్సరం, నా మనవడికి 1 సంవత్సరం 6 7 నెలలు 8 నెలలు ఉంటాయి. ఇద్దరి మీద చేతులు పెట్టాడండి. పిల్లల మీద వచ్చి నేను బానని ఇంకా 2 ఏళ్ళు ఆడే ఉంది. ఇప్పుడు ఇంకా మా పిల్లల మీద వచ్చేసి కూడా మళ్ళీ వెళ్ళాడండి. మీ వయసుకి మీరు మీ ఆయన కలిసి మీ అబ్బాయి కాపురు నిలబెట్టడానికో లేకపోతే మీ కూతురు కాపురు నిలబెట్టడానికో వెళ్ళాలి గాని మీ అబ్బాయి కోడలు మీ కాపురు నిలబెట్టడం కోసం వచ్చారు. మీ అబ్బాయి నమ్మకం ఏంటంటే నాన్న పిల్లల మీద ఒట్టేశాడు కదా, మారిపోయి ఉంటాడు, అమ్మకే అనవసరమైన అనుమానం, ప్రతిసారి డౌట్ పడుతుంది అని అనుకుంటా వచ్చాడు ఇప్పటిదాకా. ఆ ఉంచుకున్న అమ్మాయి చిట్టీలు కట్టట్లేదని ఆ అమ్మాయిని అడిగితే మా ఆయన పలానా చోట ఉన్నాడు వెళ్ళి ఆయన అడగండి అని మీ ఇంటికి పంపించిందా? మీ అబ్బాయి కళ్ళు తెరుచుకొని ఉంటాయి ఇప్పుడు వాళ్ళ నాన్న అవతారం చూసి. ఏంటమ్మా అంటే మీ నాన్న అంటే మా నాన్న అసలు అన్నాలు వదిలేదు, మా పిల్లల మీద వచ్చేసాడు. కాదంటే ఎందుకయ్యా మొన్న కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు మీ నాన్న. నమస్తే, వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మీ యొక్క సమస్యల్ని తనదైన శైలిలో పరిష్కరిస్తూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్యకుమారి గారు. మేడం మనతో ఉన్నారు, పలకరిద్దాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే రీనా, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్వీస్ వన్స్ అగైన్. సో మరి కాలర్ రెడీగా ఉన్నారు మ్యామ్, వారి యొక్క సమస్య ఏంటో తెలుసుకుందాం. అలాగే. నమస్కారం అండి, మీ పేరు? మా పేరు రాజేశ్వరి అండి. రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నరసరావుపేట అండి. ఓకే అండి, ఓకే ఓకే. మరి రమ్య మేడం గారు ఉన్నారు, మీ యొక్క సమస్య ఏంటో మేడం తోటి ఒకసారి మాట్లాడండి. అట్లాగే అండి. రాజేశ్వరి గారు చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు 54 ఏళ్ళు, మా వారికి ఒకటి తక్కువ 60 ఏళ్ళు మేడం. నాకు అసలు చెప్తుంటేనే ఏడుపు వస్తుంది మేడం. రాజేశ్వరి గారు కొద్దిగా ధైర్యం చేసుకుని మాట్లాడాలండి. అన్ని బాగానే ఉంది మేడం. ఇప్పుడు నాకు పిల్లలు పెళ్లిళ్ళు అయ్యి బాబు కూతురు కంటానికి వచ్చింది. మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? నా మ్యారేజ్ అయ్యి రేపు ఏప్రిల్ 20కి 38 నుండి 39 వస్తుంది మేడం. 39 సంవత్సరాలు మా మ్యారిటల్ రిలేషన్ మీది. ఎంతమంది పిల్లలమ్మా? సార్ ఏం చేస్తారు? సారు ఫస్ట్ లో మా పెళ్ళైనాక, మా పెళ్ళప్పుడు పొలం పని మేడం. తర్వాత మేము గుంటూరు వెళ్ళిపోయాము, లారీలు బిజినెస్. ఆ తర్వాత మేము గుంటూరు నుంచి నరసరావుపేట వచ్చాము. నరసరావుపేటలో లారీలు అవి అన్ని బానే ఉన్నాయి. తర్వాత ఒక 2006లో బార్లు పెట్టాడు, రెస్టారెంట్లు. ఇంకా అక్కడి నుంచి ఆటోమేటిక్ గా మారిపోయాడు మేడం మనిషి. 2006 నుంచి మీకు కష్టాలు స్టార్ట్ అయినాయి? స్టార్ట్ అయిన కూడా పిల్లలు, అప్పుడు నాకు ఎంసీఏ జరుగుతుంది. బాబు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ బెంగళూరులో జాయిన్ చేశాం, అన్నా యూనివర్సిటీలో. ఇంకా పిల్లలు ఉన్నారు. అప్పుడు అక్కడ మేము కోటప్పకొండ రోడ్ లో ఒక ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకుంటే అక్కడ ఒక అమ్మాయిని, చిన్న అమ్మాయి, నా పిల్లంత అమ్మాయి అలవాటు అయ్యాడు. ఇల్లు కట్టేటప్పుడే అలవాటు అయ్యాడు. ఇంకా అది ఎట్లా ఏంది, నేను ఇంకా గొడవ పెట్టుకొని ఇంకా అసలు కొట్టాడు నన్ను. ఎట్లా అయినా కూడా గొడవ పెట్టుకొని, నాకు పెళ్లికి వచ్చిన పిల్లుంది, ఎంసీఏ చదివే పిల్లుందని నేను గొడవ పెట్టుకున్నా మేడం. గొడవ పెట్టుకుంటే సరే ఇంకా మానేశాడు. నా పెళ్ళాం పిల్లల కన్నా ఎక్కువేం కాదని పిల్ల మీద వచ్చేసాడు. రియలైజ్ అయ్యాడు.
రిలీజ్ అయ్యాడు. మరి ఎందుకో ఇంకో ఆ అమ్మాయి తోలి పోనన్నాడు. ఓకే. అసలు అమ్మాయి ఎలా పరిచయం? ఆ పిల్ల అంత పెద్ద అయినా 2 పిల్లలు ఉన్న ఆయనతోటి ఆవిడకి ఏం అవసరం, ఎలా పరిచయం? అదే కదా, ఇంకా అదే అయిపోయింది మేడం. ఇంకా నేను కూడా ఇంకా మేము సడన్ గా అక్కడ బారుల్లో దిగాడు. మరి ఏమనుకున్నాడో ఏమో, అక్కడ కూడా కొంచెం బారు కాడ ఏదో గొడవలు అయ్యి అక్కడ ఆ శ్రీనివాస్ నగర్ లో అతను ఈయన ఏదో తిట్టారని ఆయనకి నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదని ఆ ఇల్లు అమ్ముకొని ప్రకాష్ నగర్ వచ్చాం. ప్రకాష్ నగర్ లో అపార్ట్మెంట్ ఒకటి కొనుక్కున్నాము. బానే ఉంటున్నాము, బానే ఆ రెస్టారెంట్లు నడుపుతున్నాడు, బానే ఉంటున్నాడు. మధ్యన ఏదో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. నేను అరుస్తున్నాను. ఇంకా తర్వాత పాప పెళ్లి చేసాం. ఎన్ని ఇయర్స్ అయిందమ్మా మీ అమ్మాయి పెళ్లి? ఎప్పుడైంది? పాప పెళ్లి 2011లో పాపకు పెళ్లి చేసామండి. ఓకే. మరి ఇప్పుడు డెలివరీకి రావడం ఏంటి? అంటే ఇప్పుడు పాపకి కొంచెం 5 ఏళ్ళకి 6 ఏళ్ల తర్వాత ఒక బాబు పుట్టాడు. మళ్ళీ ఒక 5-6 ఏళ్ల తర్వాత ఒక బాబు పుట్టాడు. ఇప్పుడు సెకండ్ డెలివరీ నడుస్తుంది. అయిపోయిందండి. బాబుకి బాబుకి కూడా ఇప్పుడు ఇది 2వ సంవత్సరం. ఓకే అమ్మా. అయితే ఇంకా పాపకి పెళ్లి చేసాము, పిడుగురాళ్ళు ఇచ్చాము. పాపని అల్లుడు బిజినెస్ బానే ఉంది, అయిపోయిందండి. ఇంకా తర్వాత బాబుకి కూడా చదువు అయిపోయింది, జాబ్ వచ్చింది బాబుకి కూడా మ్యారేజ్. బాబు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. బానే పెళ్లి కూడా గ్రాండ్ గా. అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడైంది సుమారుగా? 2015 2016లోనో అయిందండి. ఓకే అమ్మా. మీ అబ్బాయి వాళ్ళు మీతో పాటు కలిసి ఉంటారా, వాళ్ళు వేరే ఉండేవాళ్ళ? అసలు బాబు ఎప్పుడు చదువు కానించి మా దగ్గర ఉండడండి. ఓకే అమ్మా. మధ్యలో ఇట్లా సెలవులు ఏదన్నా వచ్చి పోతుంటారు అంతే. ఓకే అమ్మా. ఇంకా మేమిద్దరమే ఉంటామండి. కాకపోతే మేనమామ కొడుకే, నాకు సొంత అమ్మ తమ్ముడు కొడుకే. ఓకే. బార్లు పెట్టిన కానించండి నాకు తెలియకుండా ఏదో ఒక రకంగా ఎప్పుడు ఏదో ఒక అమ్మాయితో వెళ్తూనే ఉండాడండి. ఇంక సరే నేను కూడా ఏమోలే మనకి ఇంకా ఎవరో చెప్పిన మాటలు వినకూడదని నేను కూడా కొన్ని పట్టించుకోకుండా వదిలేశాను. మనవడు పాపకు పెళ్ళైంది, మనవడు పుట్టాడు. బాబు పెళ్ళైన సంవత్సరం, బాబు పెళ్లి ఎల్లుండి అనగానే ఈ రోజు ప్రెగ్నెంట్ అని మా పాపకు తెలిసింది. ఇంకా సంతోషంగా అందరం సంతోషపడ్డాం, ఆయన సంతోషపడ్డాడు. చానాలకు అందుకున్నాని బాగానే ఉండాం. పాపకు బెడ్ రెస్ట్. ఓకే. బెడ్ రెస్ట్ అయితే పాపకి అట్లా పాప కాడే ఎక్కువ అది ఉండేదాన్ని. మరి ఎట్లా ఇదయ్యాడో అప్పుడు మేము వదిలిపెట్టి పాప మీద ఒట్టేసిన అమ్మాయి అమ్మటి మళ్ళీ పోతున్నాడు. మళ్ళీ అమ్మాయి పాత అమ్మాయేనా కొత్త అమ్మాయా? పాత అమ్మాయి. ఓకే. ఆ పాత అమ్మాయితోనే మరి ఆ అమ్మాయి కూడా అప్పుడు ఎవరినో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, అది ఇదని చెప్పాడు. ఇతను చెప్పడమే, నీకైతే తెలియదు? తెలియదు నాకు అసలు. అమ్మాయితో అప్పుడు గానీ ఇప్పుడు గానీ ఎప్పుడైనా అమ్మాయితో మాట్లాడారా మీరు? ఆ అమ్మాయితో మాట్లాడానండి. మాట్లాడి ఆ అమ్మాయిని తిట్టినాకనే గొడవలు స్టార్ట్ అయినాయి మాకు ఇంట్లో. ఓకే. మళ్ళీ మాట్లాడుతున్నాడని నీకు ఎలా తెలిసింది? ఎట్లా తెలిసిందంటే ఆ అమ్మాయి మా ఆయన వదిలిపెట్టినప్పుడు ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడంట అమ్మాయిని. ఓకే. ఆ అబ్బాయి వచ్చి అబ్బాయిని అంట తన్నారంట వెళ్ళిపోమ్మని. ఎవరు? మా వారను ఆ అమ్మాయి ఇద్దరు కలిసి. కంటే ఆ అబ్బాయి వచ్చి మా ఇంటి ముందుకు వచ్చి నాకు చెప్పాడండి, బ్లడ్ కారుకుంటా వచ్చి. ఎంతకాలం అయిందమ్మా ఇది జరిగి? ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుందండి. ఓకే. వచ్చి చెప్తే నేను అడిగాను, అబ్బాయి ఎట్లా వచ్చి చెప్పాడు, నువ్వు మళ్ళీ ఎందుకు పోతున్నావు, ఏంది అసలు ఆ అమ్మాయితో నీకేం పని, నేనేం తక్కువ చేస్తున్నాను నీకు అని అరిచి గొడవ పెట్టుకున్నానండి. గొడవ పెట్టుకుని మా బాబుకి కూడా చెప్పేశాను, ఇట్లా చేస్తున్నాడు రా నాన్న అని. మా బాబు అప్పుడు పెళ్ళైన కొత్తల్లో పాప పుట్టింది, బెంగళూరులో ఉంటున్నాడు. మీ నాన్న ఇంకా మారలేదురా చిన్నప్పటిది, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాడు? అలా ఆయన వచ్చి ఇక్కడ న్యూసెన్స్ చేశాడు. కోడలు వచ్చింది ఇప్పుడు, అది మళ్ళీ వాడు నిలబొట్టి వాడు ఏమని చెప్పాడంటే నాకు, ఆ పిల్లలు కూడా నానా నానా అని పిలుస్తున్నారు మీ ఆయన అని చెప్పాడండి. నాకు ఎంత బాధ ఉంటదండి. అని చెప్పి ఇంక నేను అరిసి గొడవలు పెట్టుకున్నానండి. గొడవలు పెట్టుకున్నాక అసలు వాళ్ళిద్దరికి నిజంగానే మ్యారేజ్ అయిందంట?
వాళ్ళిద్దరికి నిజంగానే మ్యారేజ్ అయిందా ఆ అబ్బాయికి అమ్మాయికి? మ్యారేజ్ వాళ్ళు ఏదో చర్చిలో పెళ్లి చేసుకున్నారంటండి ఆ అమ్మాయిని. చేసుకున్నారు. మరి పిల్లలు పుట్టినప్పుడు అతనికి తెలియదా? చూసుకుంటున్నాను నేను, ఆ పిల్లలకు కూడా బాగా సంపాదించి పెట్టుకుంటున్నాను, మధ్యలో మీ ఆయన వచ్చాడు అది ఇది ఎప్పుడు నుంచి అబ్బాయి అంటే ఇప్పుడు 2 సంక్రాంతులు అయిపోయినాయి అని చెప్పాడు. అంటే మా అబ్బాయి పెళ్లి అప్పటి నుంచి మొదలు పెట్టాడు. ఓకే, మొదలు పెట్టాడు వెళ్ళటం చెయ్యటం అంతా. ఓకే. ఇంకా దాన్ని ఏం చేశాడు, బార్ వెనకమాలే ఇల్లు తీసుకొని అమ్మాయిని అక్కడ పెట్టేశాడు. ఈ అబ్బాయి ఏంటో టాక్సీలకో ఎక్కడికో పోతాడంట. ఓకే. ఆ అబ్బాయి ఫ్రెండ్స్ చెప్పాడంట. మరి మీ పిల్లలకి చెప్పారు కదా, పిల్లలు ఏమన్నారు? మీ ఆయన దగ్గర అప్పుడంటే ఆయన పెద్ద ఆయన, వీళ్ళు చిన్న పిల్లలు. ఇప్పుడు మీ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యారు, నలుగురు సమాధానం చెప్పే పొజిషన్ లో ఉన్నారు. పాప వచ్చింది, బాబు అందరు వచ్చారండి. అందరు వచ్చి అరిచారు. అరిస్తే ఇంకా నేను ఫోన్లే దంజోలు అది ఇదని అన్నాడు. మళ్ళీ సరే ఇంకా తర్వాత ఏమైపోయింది మరి ఏంది ఇప్పుడు, మరి అమ్మకి గ్యారెంటీగా నమ్మకం ఏం కావాలంటే నా మనవరాలకు 1.5 సంవత్సరంన్నర, నా మనవడికి 1 సంవత్సరం 7 నెలలు 8 నెలలు ఉంటాయి. ఇద్దరి మీద చేతులు పెట్టాడండి, పిల్లల మీద ఒట్టు నేను బానని. పిల్లల మీద ఒట్టు పెడితే నేను ఇంక సరేగా ఉంటే ఇంక పాడలేని, అసలు నేను ఇంకా జోలి ఆ ఊసు కూడా ఎక్కలేదండి. చెప్పండి, ఇది ఎప్పుడు జరిగిందమ్మా? ఒక 5 ఏళ్ల క్రితమా? ఒక 5 ఏళ్ల క్రితం. ఆ చిన్న పిల్లల మీద ఒట్టేసి మరీ చెప్పాడు ఇంకోసారి ఆ అక్రమ సంబంధం కంటిన్యూ చేయనని ఒట్టేశాడు. ఒట్టేసి నాకేమైంది, ఇంక మా శ్రీకాంత్ మా అమ్మ మా నాన్న ఇద్దరు ఒక తాట ఉండాలా అని చెప్పి మా కోడల్ని జాబ్ చేసే అమ్మాయిని మానిపించుకొని ఇక్కడికి వచ్చారండి నర్సరావుపేట. మీకు దగ్గరలో ఉండడానికా లేకపోతే మీతో ఉండడానికా? మాతోనే 1 సంవత్సరం ఉంటే ఇద్దరు సెట్ అవుతారు, ఇప్పుడు గొడవలు పడ్డారు కదా అని ఆలోచనతో అబ్బాయిని. కాదమ్మా, మీ వయసుకి మీరు మీ ఆయన కలిసి మీ అబ్బాయి కాపురు నిలబెట్టడానికో లేకపోతే మీ కూతురు కాపురు నిలబెట్టడానికో వెళ్ళాలి గాని మీ అబ్బాయి కోడలు మీ కాపురు నిలబెట్టడం కోసం వచ్చారు. వచ్చానండి. వచ్చినాక ఇంక కొట్టేశాడు కదా, ఉంటున్నాడు పోతున్నాడు. నేనన్నా శ్రీకాంత్ నాన్న ఒకసారి కనిపెట్టరా, నువ్వు 10 రూమ్ లోనే వర్క్ చేసుకుంటున్నావు అని అంటే మా నాన్న మీద నాకు నమ్మకం ఉందలేమో, పిల్లల మీద కొట్టేశాడు, ఆడికి పోడు అని అన్నాడు. నమ్ముతాం కదా ఎవరమైనా. అంతలోకి కరోనా వచ్చింది మేడం. ఓకే. ఆ కరోనా వచ్చింది, వాళ్ళకి ఇంటికి వర్క్ ఇచ్చారు. ఇంట్లోనే చేస్తున్నాడు. నేను మధ్య మధ్యన హెచ్చరిస్తున్నాను బాబుతో, ఎల్లడు బారే చూసుకుంటున్నాడు అంటే, బారు కాదురా రోజు 2ంటికి 1 గంటకి వస్తున్నాడు బార్ నుంచి, ఒకసారి గమనించురా అన్నా మా పిల్లోడు పట్టించుకోలేదు. ఏం కాదులేమ్మా నాన్న, బార్లు ఎవరో తాగే వాళ్ళు ఉంటారులే, అలవాటు అవుతుంది అది ఇదని చెప్పుకొచ్చాడు. ఇంకా తర్వాత మా కోడలకి మళ్ళీ 2వ పాపకి ప్రెగ్నెన్సీ వచ్చి అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది అనంతపురం. అమ్మాయి అక్కడ వెళ్ళిపోయి ఇంకా 2 ఏళ్ళ అమ్మాయి నేను ఖాళీగా ఉన్నాగా అత్తయ్య నేను చదువుకుంటాను ఎంటెక్ చేసుకుంటానని అమ్మాయి అక్కడ కాలేజీలో జాయిన్ అయింది. ఇంకా 2 ఏళ్ళు ఆడే ఉంది. ఇప్పుడు ఇంకా మా పిల్లల మీద కొట్టేసి కూడా మళ్ళీ వెళ్ళాడండి. అబ్బబ్బా, పసిపిల్లల మీద కొట్టేసి మళ్ళీ అక్రమ సంబంధం కంటిన్యూ చేస్తాడు. మళ్ళీ పోనీ నాతో ఏమన్నా ఉండకుండా ఉంటున్నాడండి నాతో. సరే నాకు తెలీదు, మా పక్కింటి వాళ్ళది బాబుది పెళ్లి మ్యారేజ్ అయితే మేమేం చేశాను, అందరం రెడీ అవుతున్నాం మ్యారేజ్. 2 వచ్చారండి పిల్లల్ని ఎత్తుకొని. ఏంటమ్మా వచ్చారు, ఏంది ఎవరు, అంజిరెడ్డి గారి ఇల్లు ఎక్కడ అని అడుగుతా వచ్చారంట. అంజిరెడ్డి గారు ఏంటంటే కింద వాచ్మెన్ చెప్పారంట. చెప్తే ఇంకా వచ్చి ఏమ్మా అని అంటే, ఏందమ్మాయి వచ్చారు ఎవరు మీరు అని అంటే, మేమమ్మా అంజిరెడ్డి గారు మాకు చీటీ డబ్బులు కట్టాలా స్వరూప, అమ్మాయి పేరు స్వరూప, డబ్బులు కట్టాలా, డబ్బులు అడగమంటే మీ ఆయన్ని అడగమంటుంది అని అన్నారు. అసలు డబ్బులు ఏంది అంటే, నేను చెప్పిన మా అబ్బాయి కొన్ని నమ్మడని నేను మా అబ్బాయినే పిలిచాను. ఉండండి అమ్మా మా అబ్బాయికి చెప్పండి అని నేను శ్రీకాంత్ అని మా బాబుని పిలిచాను. మీ అబ్బాయి నమ్మకం ఏంటంటే నాన్న పిల్లల మీద ఒట్టేశాడు కదా, మారిపోయి ఉంటాడు, అమ్మకే అనవసరమైన అనుమానం, ప్రతిసారి డౌట్ పడుతుంది అని అనుకుంటా వచ్చాడు ఇప్పటిదాకా.
ఆ ఉంచుకున్న అమ్మాయి చిట్టీలు కట్టట్లేదని ఆ అమ్మాయిని అడిగితే మా ఆయన పలానా చోట ఉన్నాడు వెళ్ళి ఆయన అడగండి అని మీ ఇంటికి పంపించిందా? అవును. ఓర్ని. వాళ్ళిద్దరు పోటాడుకున్నారంట. పోటాడుకొని అక్కడ చీటీ డబ్బులు కాడ మా ఇంటికి వచ్చింది. మేమెందుకు ఇస్తాం చీటీ డబ్బులు అని నేను మా బాబుని రూమ్ లో ఉంటే బాబుని పిలిచారు. ఆ బాబు చూడు శ్రీకాంత్ వెళ్ళి ఎవరో వచ్చారు. మీ అబ్బాయి కళ్ళు తెరుచుకొని ఉంటాయి ఇప్పుడు వాళ్ళ నాన్న అవతారం చూసి. ఏంటమ్మా అంటే మీ నాన్న అంటే మా నాన్న అసలు అన్నాను వదిలేదు మా పిల్లల మీద ఒట్టేశాడు. కాదంటే ఎందుకయ్యా మొన్న కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు మీ నాన్న. మేము చూసాము ఎప్పుడు మొన్న సంక్రాంతికి అరిసెలు కూడా కొట్టారు. అది మీ నాన్న పిండి దంచి అరిసెలు వండిచ్చారు అది ఇదని చెప్పుకొచ్చారు. చెప్పుకొస్తే మా అబ్బాయి ఏం చేశాడు నమ్మల. అంటే వాళ్ళు అన్నారు మా చేతిలో పసిపిల్లలు ఉన్నారు పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నాం అయ్యా మీ నాన్న పద్దాక ఆడే ఉంటాడు అని చెప్పారు. వాళ్ళు పిల్లలే దొరికారు వాళ్ళకి కూడా ఒట్లేయడానికి. వాళ్ళకి కూడా ఇంకా మేమేం చేసాము ఇంకా నేనండి అడిగా చెప్పండి మా బాబు అన్నాడు నువ్వు అడగొద్దమ్మా నాకు బెంగళూరు కంపెనీ పని మీద కంపెనీ వాళ్ళు పిలిచారు నేను ఎల్లుండి కంపెనీ వెళ్తున్నా వచ్చినాక అడుగుదాం అడగొద్దు అన్నాడు. అదే ఆఫీస్ టెన్షన్ లో ఇప్పుడు ఎందుకు న్యూసెన్స్ పెట్టుకోవడం వచ్చినాక అడుగుదాం అన్నాడు అని బాబు. ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళు ఏమయ్యారమ్మా? అపోసులు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏమన్నారు? మళ్ళీ ఎప్పుడు వస్తామన్నారు? ఎవరు డబ్బులు అడగడానికి వచ్చారు కదా. ఇంక వాళ్ళు మాకు సంబంధం లేదు అసలు పోండి ఎవరి గురించి. అంతే మీరు రివర్స్ అయ్యారు. మంచి పని చేశారు. మా అబ్బాయి ఓకే మంచి పని చేశారు. అసలు మీరెవరో మాకు తెలియదు మా నాన్న అసలు మాకు అట్లాంటి వాడు కాదు వెళ్ళిపోమ్మని అరిసి పంపించేశాడు. ఓకే వాళ్ళ ముందు ఎందుకు దొరకడం అని. ఓకే అమ్మా. ఇంకా తర్వాత నేను మా బాబు వెళ్ళినాక నాకు ప్రాణం ఊరుకోలేదండి. పసిబిడ్డల మీద ఒట్టేసాడు కదని నేను అడిగా. పోతున్నాను ఏంది ఇప్పుడు ఏం చేస్తావు నా ఇష్టం అన్నాడు. ఏంటి మన చెట్టు మాట్లాడుతున్నాడు ఏందని ఇంకా నేను ఇంకా అరిసి ఇంకా మా శ్రీకాంత్ వచ్చినాక ఇంకా నేను అప్పుడు నా మనవరాలు నా దగ్గరే ఉంది పాప. ఆ పాపని తీసుకొని ఇంకా నేను మా పాప కాడి గుంటూరు వెళ్ళిపోయానండి. గుంటూరు వెళ్ళిపోయి ఇంకా నాకు అసలు బాధ వేసింది. నువ్వే ఉండు దాన్నే పెట్టుకొని ఉండి నేను వెళ్ళిపోయా. ఇంకా నాకు కోపం వచ్చి వెళ్ళిపోయా. ఇంకెళ్ళిపోతే మా అక్క మా బావ వాళ్ళందరూ వచ్చి అది కాదమ్మా అట్టా ఇట్టా అని చెప్పి తీసుకొని వచ్చారు. ఏమని చెప్పి తీసుకొచ్చారమ్మా? ఆయన ఆల్రెడీ పిల్లల మీదే ఒట్లేస్తుంటే ఓ పక్కన ఓ పక్క ఒట్లేస్తున్నాడు అంటే ఇంక చెయ్యళ్ళే. మీ అబ్బాయి ఊరుకున్నాడా పసిపిల్లల మీద ఒట్లేస్తుంటే? ఊరుకో ఇంక మా అబ్బాయి అరిచాడండి. అరిస్తే అంటాడు నేను వెళ్ళాను ఇప్పుడేంది అయిపోయిందిగా వెళ్ళాను ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అని గట్టిగా మా బాబు రివర్స్ అవుతున్నాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని రివర్స్ అవుతున్నాడు. రివర్స్ అవుతున్నాడు. ఇంకా మా శ్రీకాంత్ అన్నాడు ఇక కమా నాన్న అసలు చెప్పినా అర్థం చేసుకునే మనస్తత్వం కాదు మూర్ఖుడు మీ ఆయన అని చెప్పి ఇంకా అబ్బాయి బెంగళూరు వెళ్ళిపోయి ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. ఇంక వచ్చినాక ఏడుకొచ్చి ఏం చేశాడు ఎట్లానే ఉగాది పండగ రోజు ఈ ఉగాది పండగకి ఖచ్చితంగా 2 ఏళ్లు మేడం జరిగి ఉగాది పండగ ఏమైంది బార్లో అప్పుడు కరోనా వచ్చి అందరూ మందులు లాక్డౌన్ అంతా లాక్ చేశారు కదా. అవును నేను లేనని అప్పుడు మొత్తం ముందంతా తెచ్చి ఇంట్లో పెట్టి లాక్డౌన్ లో అసలు అపార్ట్మెంట్ లో కూడా ఎవ్వరు రాకూడదని బోర్డు రాశాడు. పెడితే రేత్రి కార్లు మందులు తెచ్చి దాన్ని ఇంకొక అమ్మాయిని ముగ్గురిని ఇంట్లో పెట్టి 2 కుర్రవాళ్ళని ఇంట్లో పెట్టి మందు అమ్ముతున్నాడండి. మందు అమ్ముతుంటే మేమిద్దరం మా అబ్బాయి నేను గుంటూరులో ఉండి ఫోన్ చేసి మా అబ్బాయి అరిచాడు. పక్కన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు మాకు మా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వస్తున్నారు లాక్డౌన్ అంటే మాకు వచ్చి బెల్లులు కొడుతున్నారు అంజిరెడ్డి గారు లేదని. కాదమ్మా లాక్డౌన్ లో అందరూ ప్రాణాలతో ఎక్కడి నుంచి వైరస్ వస్తుందా అంటే టెన్షన్ లో పడుతుంటే మీ ఆయన మందు సీసాలు ఆయన బిజినెస్ లో నుంచి తెచ్చి ఇంట్లో పెట్టి అమ్ముతున్నాడా? ఇప్పుడు ఆ డబ్బు వస్తుంది సరే దాంతో పాటు కోవిడ్ వచ్చి సీరియస్ అయ్యి ఉంటే ఏం చేసేవాడు? ఫోన్లు చేసి అరుస్తుంటే ఇంక మేము ఇంకొక రోజు ఫోన్ చేసి తిట్టాం. నువ్వు అమ్మొద్దంటే ఇంక అయిపోయింది అమ్మంలే అన్నాడు. తెల్లారి పొద్దున్నే మళ్ళీ సరుకు తెచ్చి రేపు తెల్లవారుదాం సరుకు తెచ్చి మళ్ళీ అమ్ముతున్నాడంట. అమ్ముతుంటే పక్కన వాళ్ళు ఏం చేశారు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇంకో పారిపోయాడంట. పారిపోతే పక్కన అబ్బాయి చెప్పాడు ఆంటీ అంకుల్ లేరు ఇంట్లో వెళ్ళిపోయారు పోలీసులు వచ్చారు నన్ను రమ్మంటున్నారు లోపలికని అడిగారు.
అడిగితే సరే ఎల్లబ్బా ఎల్లు, మరి ఎవరు లేనప్పుడు ఇంట్లో గోల్డ్ అది ఉందయ్యా నాది, ఎల్లు నువ్వు అని చెప్పా. ఆ అబ్బాయి ఆ ఎస్ఐ గారితో వచ్చాడు. వచ్చినప్పుడు నేను అన్న ఎస్ఐ గారికి ఫోన్ చెయ్యి అన్నా. వాళ్ళు లిక్కర్ వాళ్ళు అనమాట వచ్చేది. ఎక్సైజ్ వాళ్ళు వచ్చారు. ఎక్సైజ్ వాళ్ళు అయితే ఆయన వచ్చి ఏందమ్మా ఇంట్లో ఎవరు లేకుండా ఇల్లంతా బాత్రూముల్లో ఇదంతా మందు పెట్టాడు ఏంటి అసలు అని అంటే, ఏం చేశానండి ఇలా ఒక అమ్మాయిని ఇలా ఉంచుకొని నన్ను వదిలేసిపోయాడు, నేను ఉంటే అది జరిగేది కాదు, నా ఇల్లు లాడ్జింగ్ చేశాడు అని చెప్పి నేను అని ఏడ్చానండి ఆయనకి బాధపడి. అది తప్పయిందంట అట్లా చెప్పటం. వాళ్ళకి ఎక్సైజ్ వాళ్ళకి నువ్వు నా స్టోరీ ఎందుకు చెప్తావు, నా పరువు తీస్తావా అనేది ఆయన ఎలిగేషన్. ఓకే, ఆయన చెయ్యాల్సినవి అన్ని చెయ్యొచ్చు, అది నువ్వు బయటకి చెప్పకూడదు. చెప్పకూడదంట. సరే అది కూడా అంటే ఆయన మాత్రం నా బిడ్డల మీద ఒట్టేయచ్చు, నా కూతురు అదే మీ ఆయన ఎన్నన్నా చెయ్యొచ్చు. అదే అమ్మా, నేను మాత్రం ఎవరికి చెప్పకూడదంట. చెప్పడం పెద్ద తప్పు అయిపోయింది. అదేం చేశాడు ఇంకా వాళ్ళు ఇది పెట్టారంట మేడం, అందరూ ఇప్పుడు వీళ్ళు వస్తారు కదా ఈటీవీ వాళ్ళు ఎన్టీవీ వాళ్ళు అందరూ మీడియాకి ఇన్ఫార్మ్ చేశారు. వీడియో దానికాడ ఈయనకి ఆయన చెప్తారంట ఇది మందు అమ్మటమే కాదు, ఈయనకి ఇంకో హామ్ కూడా ఉందంటే వాళ్ళ భార్య కూడా ఇంట్లో లేదు, మొత్తం ఇంట్లో పెట్టి అమ్ముతున్నాడు అని చెప్పారంట. అదంటే ఆయనకి తల తీసేసినట్టు అయిందంటాడ. తల తీసేసినట్టు అయ్యి నన్ను తీసుకెళ్ళమంటే మా కూతురు ఫోన్ చేసి రానా నా కూతురు వచ్చేప్పుడు ఆ కేసు పెట్టినప్పుడు నా కూతురు కొడుకు ఇద్దరు వచ్చి 20 రోజులు ఉన్నారు ఇంట్లో. మరి మీరు కూడా వెళ్ళారా, మీరు కూడా కలిసి ఉన్నారా? దాన్ని నేనెందుకు తీసుకెళ్తాను, నా పరువు తీసింది దాన్ని, నేనెందుకు తీసుకెళ్తాను అని చెప్పి గొడవ పెట్టుకొని ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు దాన్ని ఇంటికి పిలుచుకోను, దాన్ని భోజనం చేయను, అది భోజనం తెచ్చి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మీరు మీ ఆయన కలిసి ఉంటున్నారా, విడిపోయారమ్మా? 2 సంవత్సరాల నుంచి మీ ఇద్దరు దూరంగా ఉంటున్నారా? ఇప్పుడు నేను జరిగేది అప్పుడు కరోనా అప్పుడు మేడం, కరోనా మళ్ళీ కలిసి ఉన్నాం. నేను అప్పుడు జరిగింది కూడా నీకు చెప్తున్నాను. అలాగే తర్వాత ఏమైంది? ఇంకా తర్వాత ఏమైంది ఇంకా మొత్తం అంటాడా అన్ని అందరూ ఎట్టో ఇక అయిపోయింది, మాట్లాడారు. మా మరుగులు వాళ్ళందరూ ఫోన్ చేసి మేము ముందు ఇంటికి రా, అసలు నువ్వు ఇంటికి రా తర్వాత చూసుకున్నావు అంటే నేను మా అల్లుడు మా కూతురు ఇంటికి తీసుకొచ్చారు నన్ను. నేను ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో టిఫిన్ ఉంది మేడం, బాక్సులు బుట్ట అన్ని ఉన్నాయి. ఎక్కడది అంటే ఎవరు పంపించారు, అదే పంపించింది ఏంది ఇప్పుడు అదే పంపించింది, దానికాడే ఉంటాను నా, దాన్నే ఇంటికి తెచ్చుకున్నా, ఏం చేస్తావు ఏం బీకుతావు నువ్వు అని మాట్లాడాడు. ఇంకా నాకు కోపం వచ్చి తిట్టాను. ఇంకా అయిపోయింది. ఇంకా నేనన్నా ఇంకా మా అక్క మా బావాళ్ళని పిలిచి ఆయన ఎన్ని చెప్పినా పిల్లల మీద ఒట్టి కూడా వేసి మారట్లేదు బావా, నా ఇది అపార్ట్మెంట్ నా పేరు మీద పెట్టాడుగా, ఈ ఇంట్లో నేను ఉంటాను, ఆయన ఒక ఇల్లు కడుతున్నాడుగా ఆయన ఇంట్లో ఆయన ఉండమను అన్నా, వెళ్ళిపోమ్మను నాకు అవసరం లేదని చెప్పా అని అంటే ఇంకా ఆ మాటకి బాధపడి ఇంకా మా పిల్లలిద్దరూ నా కూతురు తగేసింది, మా నాన్న మా అమ్మాయి వయసులో ఉండిపోవాలా, ఇద్దరు చెరవ సాటు ఉండాలా, మేము అర్థం ఉందని ఏడ్చి అట్ట కాదమ్మా అట్ట కాదు ఇంకొక మాట చెప్పు అంటే సరే బతం ఆడారు. సరే నేను అన్న మనూరు గార్లపాడు ఆంజనేయ స్వామి అంటే నాన్నకి ఇష్టం, బాగా పూజలు చేసేవాడు ఎదువరకు ఆంజనేయ స్వామి మీద వచ్చేయమను, నేను నమ్ముతాను నాన్న ఇంకా ఇంకా మాట్లాడనని చెప్పాను మేడం. కాదమ్మా నీ మనవడు మనవరాల కంటే కూడా నీకు ఆంజనేయ స్వామి మీద ఒట్టేస్తే మళ్ళీ నమ్ముతావా? అదే నేను చేసిన తప్పు మేడం. అరే నీకు ఎంత వచ్చినా బుద్ధి రాలేదు. మీ ఆయన అన్ని తప్పులు చేసుకుంటూ ప్రతిసారి ఒట్లేస్తున్నాడు, ఈసారి ఆంజనేయ స్వామి కాకపోతే తర్వాత శివుడు, తర్వాత విష్ణుమూర్తి, తర్వాత ఇంకొకళ్ళు, ఇక నీకు జీవితకాలం ఒట్లేస్తే చాలు, మీ ఆయన చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే ఇంకా దేవుడి మీద నేను ఎప్పుడు పిల్లల మీద ఏమన్నాడు మేడం, మా అక్క మా బావాళ్ళు అందరూ అడిగితే అన్నాడు నేను ఊరికి చేతులు పెట్టాను ఒట్టేది లేదు అన్నాడు మేడం. అందుకని నువ్వు కూడా అమ్మయ్య అనుకున్నావు. అప్పుడు ఇంక పిల్లల మీద అట్లా అన్నాడు కదా, దేవుడి మీద అయితే ఒట్టేస్తే మారతాడులే మంచి, అది ఆయనకి బాగా ఇష్టమైన ఆంజనేయ స్వామి ఎప్పుడు పూజలు చేపిస్తుంటాడని అడిగాను. అది ఆ సెంటిమెంట్ కూడా ఫెయిల్ అయిందా? ఫెయిల్ అయింది. అయితే ఇంకా నేను అడిగాను మేడం, అడిగినాక ఒప్పుకోకపోతే మా బాబు అడిగాడు, ఇంత జరిగినా అమ్మ మాట అంటుంది, నేను మా ఊర్లో సర్పంచ్ గా చేశాను మేడం,
ఊళ్ళో పరువు పోయింది నాన్న. ఇద్దరు చెరువు సాటు ఉంటే నువ్వు సర్పంచ్ గా చేసి ఇన్నాళ్ళు ఉంది, ఇప్పుడు 7 ఏళ్ళు సర్పంచ్ గా చేసావు, ఎమ్మెల్యే గారు ఎమ్మడి తిరుగుతున్నావు అని చెప్పి మా బాబు గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకుంటే నేను అమ్మాయికి 40 ఏళ్ళు ఇవ్వాలా డబ్బులు అన్నాడు. ఓకే చెప్పమ్మా. అంటే ఆ 40 ఏళ్ళు మేము ఇచ్చేస్తాను నాన్న, నేనే పోయి ఇచ్చేస్తాను అని చెప్పి ఇంకా నువ్వు ఒట్టేయాల్సిందంటే ఇంకా 2 రోజులు 4 రోజులకో 3 రోజులకో ఎట్టో సతమతమై ఒప్పుకున్నాడు మేడం. ఒప్పుకున్నాక ఇంక వెళ్ళాము, అక్కడ దీపారాధన చేసి ఒట్టేసాము. ఆయన ఏమని ఒట్టేశాడు, నేను ఇంకా నా భార్య పిల్లలు తప్పితే నేను దాని మొహం కూడా చూడనని ఒట్టేశాడు. అసలు అంత సడన్ గా ఒట్టేసి అమ్మాయిని వదిలేస్తాడు అంటే నువ్వు ఎట్లా నమ్మావు? సరే ఇంతకీ ఆవిడకు పుట్టిన ఇద్దరు మేడం వదిలేశాడు, అమ్మాయిని వదిలేశాడు. ఉండండి స్టోరీ చెప్తాను. అది ఇంకక్కడ ఆ మాట వేశాడు. నేను అన్నా నేను ఏమని ఏమంటావు చెప్పు అన్నా. అని అంటే నేను ఇంటికి వస్తే దాని జోలి దాని ప్రస్తాపం ఎత్తకూడదు నువ్వు అన్నాడు. ఓకే మిమ్మల్ని కూడా. సరే నేను ఇంక పిల్లల ముందు పెద్దగా మాట చెప్పి నేను కూడా పాదాలు పట్టుకొని వచ్చేసి దండం పెట్టుకొని నన్ను క్షమించయ్యా అని ఇంక వచ్చాము. మేము అందరం వచ్చాము బాగానే ఉంటున్నాం, బాగానే ఉన్నాం. మాది బారు ఈ కరోనా వచ్చి నాకేం చేశాడు, బిక్స్ కంపెనీ ఒకటి పెట్టాడు మేడం. చిట్ ఫండ్ కంపెనీ? బిక్స్ కంపెనీ అంటే రాళ్ళు, ఇటు సిమెంట్ రాళ్ళు కొడతారు. బిక్స్ కంపెనీ. ఓకే. అది నడుపుతానే అది పెట్టాడు. నేను ఆ రోజు వద్దని ఏడ్చా మేడం. నువ్వు ఊళ్ళో సర్పంచ్ గా చేసి ఎమ్మెల్యేలమ్మడి తిరుగుతా మళ్ళీ ఆ లేబర్ వాళ్ళని తెచ్చుకొని ఆ లేబర్ పని ఎందుకు, రెస్టారెంట్ నడుపుకుంటున్నావు కదా, వద్దని నేను ఏడ్చా. ఏడిస్తే అన్నాడు, కాదులేమ్మా కుర్రోళ్ళ పని వాళ్ళని పెట్టుకుంటే వాళ్లే చేసుకుంటారు, వాళ్లే చేస్తారు, నేను ఊళ్ళోనే ఉండాగా అన్ని చూసుకుంటుంటానని పెట్టాడు. పెడితే నేను ఆ రోజు నాకు ఇష్టం లేక నేను కొబ్బరికాయ కొడతానికి కూడా నేను పోలేదు మేడం. కూతుర్ని కోడలను తీసుకెళ్లి కొబ్బరికాయ కొట్టి పూజ చేపించుకొని తెచ్చుకున్నాడు. ఇంకా అయిపోయింది. అయిపోయినాక ఇంక ఈ బారు నడుపుతానే ఉన్నాడు. అప్పుడు ఏమైంది, ఈ బార్లో ఈ రెస్టారెంట్లు వచ్చింది, ఈ కరోనా వచ్చింది కదా, బార్లు సరిగ్గా నడవపోయేసరికి తర్వాత లైసెన్స్ ఫీజు కట్టాలని 15 లక్షలు కట్టమన్నారు. 15 లక్షలు కట్టమంటే మా వారిది పావలా వాట, ఇంకొకళ్ళది 3 పావలా వాట. మా సొంత బారే వేరే వాళ్ళకి ఇచ్చాడు అనమాట. మరి ఏది చేసుకుంటా ఆయన కష్టపడుతున్నాడు, చేస్తున్నాడు, నేను ఏమీ మాట్లాడను మేడం అసలు ఇంట్లో వ్యాపారం గురించి. ఇంకా కట్టమంటే నా కాడ ఇప్పుడు డబ్బులు లేవు, ఇల్లు పెట్టాను, ఇంటికి పెట్టాను, అప్పులు తెచ్చాను, నా కాళ్ళు లేవు, నాకు అప్పు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు అన్నాడు. అప్పుడు మా బాబు అన్నాడు, సరే నాన్న కట్టలేనప్పుడు నేను ఎక్కడ తెచ్చిస్తాను, నాకు ఫ్యామిలీ పెట్టుకుంటే నాకు ఇల్లే జరగదు, నాకు వచ్చే 50,000 శాలరీ, నేను కట్టలేను నాన్న అని. ఇంకా సరే ఇప్పుడు నీకు అని అంటే ఎమ్మెల్యే గారికి అడిగిపోతే మాకు సొంత లైసెన్స్ ఇస్తామన్నారు. సొంత లైసెన్స్ ఇస్తామన్నారని ఇంక ఇది మానుకున్నాడు మేడం. ఏది ఈ పార్ట్నర్షిప్ మానుకున్నాడు. బిక్స్ కంపెనీయా లేదంటే బార్ లో పార్ట్నర్షిప్ ఆపుకున్నాడు. 15 లక్షలు డబ్బులు కట్టాలి కదా, అందుకని కట్టకుండా ఇంకా దాంట్లో 4 ఎంతో 2 3 వస్తే వాటా తీసుకొని మానుకున్నాడు. మానుకున్నాక ఇంకా ఏమైంది, మానుకున్నాడు. ఇక తర్వాత మా అబ్బాయి మళ్ళీ మా పాప ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. మేడం నాకు అంత డీటెయిల్ గా అవసరం లేదమ్మా, ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు చెప్పండి, ఫైనల్ గా ఏమైందో చెప్పండి. ఫైనల్ గా బిక్స్ కంపెనీలో రాజమండ్రి నుంచి ఒక పనివాళ్ళని తీసుకొచ్చాడు మేడం. మళ్ళీ ఇంకో అమ్మాయిని తగులుకున్నాడా? ఇంకో వాళ్ళ తగులుకోవటం కాదు మేడం, నా మనవరాలంతా పిల్లలు వాళ్ళ కాపురం తీశాడు మేడం. కాపురం తీసి వాడిని తన్ని పంపించి అమ్మాయిని మాకు తెలియకుండా 5 నెలలు కాపురం పెట్టాడు. మరి అదేగా అంటాం తగులుకోవడం అంటే, వాళ్ళ కాపురం సర్వనాశనం చేసి ఫ్రెష్ గా ఇంకో పని అమ్మాయిని పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి మా బాబు కన్నా చిన్నది. అదేలేమ్మా. ఇప్పుడు నాకేంది, ఇప్పుడు ఆ రోజు మాకు 5 నెలలకు తెలిసింది మేడం. నేను బెంగళూరు పోతే వాడు ఫోన్ చేసి తిట్టాడు. తిడితే ఇంకా వచ్చి నేను అన్నావు ఆంజనేయ స్వామి మీద ఒట్టేసావు, పిల్లల మీద ఒట్టేసావు. ఆయన ఆంజనేయ స్వామి మీద ఒట్టేసింది ఎక్కడ? నువ్వెవరో పొల్లమ్మ పేరు చెప్పావు చూడు, ఆ అమ్మాయితో ఇక నుంచి మాట్లాడను, ఇంకేమీ చెయ్యను అని. నువ్వు కూడా ఒట్టేసింది అదే అన్నాడు. నువ్వు కూడా ఒట్టేసింది ఎక్కడ? ఆ అమ్మాయితో ఇంకోసారి నువ్వు మాట్లాడనన్నావు కాబట్టి ఆ అమ్మాయితో మాట్లాడితేనే నేను టాపిక్ మాట్లాడతా తప్ప నిన్ను హెరాస్ చేయను అని నువ్వు ఒట్టేసావు. అది అక్కడితో అయిపోయింది. అందుకే అమ్మాయిని కట్ చేసి కొత్త అమ్మాయిని పట్టుకున్నాడు. కొత్త అమ్మాయిని పట్టుకున్నాడు. సూపర్.
పట్టుకొని ఇప్పుడు ఆ అమ్మాయిది మాకు తెలియదు. అబ్బాయి ఫోన్ చేసి మా బిడ్డకు ఫోన్ చేసి నా కొడుకు నోటికి వచ్చినట్టు తిట్టాడు మేడం. తిడితే నేను వచ్చి ఇంక మా అబ్బాయి మేమందరం వచ్చి అడిగాం, మా మరిదిని, మా అక్కని, మా బావని అందరిని పిలిచి అడిగాం. అడిగితే అంటాడు, నేను అమ్మాయిని వదిలిపెట్టిన, అమ్మాయిని ప్రాణాన్ని కాపాడుతానని మాట ఇచ్చాను, నేను వదిలిపెట్టిన అంటాడు. ఎందుకమ్మా అంత తాపత్రయం మీ ఆయనకి? ఏమో అసలు నాకు అర్థం కావట్లేదు మేడం. నేనన్నా నువ్వు రేత్రి మొగుళ్ళు ఇంటికి రాకుండా ఉంటే నేను అరిచాను, నిన్ను రేత్రి 2ంటికి 3ంటికి వస్తున్న బిక్స్ కంపెనీ. ఇది జరిగి ఎంతకాలం అయింది? ఇది జరిగి ఎంతకాలం అయింది? ఇది జరిగి ఖచ్చితంగా 2 ఏళ్ళు మేడం. ఇంకా ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రేపు జూన్ 13కి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 2 years అవుతుంది. నువ్వు ఇప్పుడు ఆ ఇంట్లోనే, నీ పేరు మీద ఉన్న ఇంట్లోనే ఉంటున్నావా? ఆ ఇంట్లోనే ఉంటున్నా మేడం. ఆయన ఏంటి బిజినెస్ చేసుకుంటారు? బార్ రన్ అవుతుందా? బార్ రన్ అవ్వట్లేదా? బార్ రన్ అవ్వట్లేదు మేడం, బార్ రన్ అవ్వట్లేదు. ఆ బిక్స్ కంపెనీ కూడా తీసేశాడు. ఇప్పుడు ఆయన ఎవరి దగ్గర ఉంటున్నాడు? రెండో అమ్మాయి దగ్గర ఉంటున్నాడా? రెండో అమ్మాయి కాడ ఉంటున్నాడు. ఇల్లు మా వాళ్ళు ఎవరో అమ్ముతుంటే ఒక ఇల్లు కొన్నాడు అంటున్నారు సంవత్సరం కింద. ఇవన్నీ అమ్మాయిగా మిగిలిన డబ్బులు ఏవో వస్తే వాటితో ఒక ఇల్లు కొనుక్కొని ఆ రెండో ఉంచుకున్న అమ్మాయి తోటి, ఆవిడ పిల్లలు కూడా ఆయన దగ్గరే ఉంటున్నారా? పిల్లల దగ్గర పిల్లలు నానా నానా అని పిలుస్తున్నారు మేడం. చాలా సార్లు పిలిపించి అడిగితే మా ఎదురుగానే వాళ్ళు ఫోన్ చేసి అది ఎక్కడున్నారండి అని అడిగితే ఆ పిల్లేమో నానా ఏడా ఉండవు నానా అని అడిగిద్దండి నా మనవరాలంత పిల్ల. నాకు ఎంత బాధ వేస్తుంది మేడం. సరే అమ్మా, సరే ఇప్పుడు వదిలేసి 2 years అవుతుంది. ఆయన వరకు ఆయన ఏదో హ్యాపీగా ఉంటున్నాడు. ఇప్పుడు నీ బాధ ఏంటి? ఏం అడుగుదాం అనుకుంటున్నావు? నా బాధ నేను పట్టించుకుని నాకు రూపాయి కూడా ఈయనన్నాడు మేడం. ఈ ఇల్లు అమ్ముకొని బతుకుకో లేకపోతే లేదు అన్నాడు. ఇల్లు ఎంత వాల్యూ చేస్తుంది? ఇల్లు గట్టిగా అమ్ముకో ఇప్పుడు ఉన్న రేట్లకి ఒక 28 అట్లా అమ్మితున్నాడు. అంతేనా? 28, 30 అమ్మితే నాకు 30 లక్షలా నువ్వు అంటున్నది? అమ్మా నువ్వు అనేది 30 లక్షలా? కాదమ్మా, మీ ఆయన బారు, రెస్టారెంట్లు, బ్రిక్స్ బిజినెస్లు ఇవన్నీ అంటున్నావు. మరి సంపాదించిందంతా ఏం చేశాడు తల్లి? అదే మండలతో ఎంజాయ్ చేశాడు మేడం. నాకు ఇన్నాళ్ళు తెలియలేదు, ఇప్పుడే తెలుసుకున్నాను. పిల్లల్ని చదివించడం, నీతో పోట్లాడడం, జనాలను ఉంచుకోవడం తప్ప మీ ఆయన ఏమీ చేయలేదు. అదృష్టం కొద్ది ఉండడానికి ఆ ఇల్లు ఒకటి ఏదో ఉంది అంతే నీకు. ఆ ఇల్లు ఇప్పుడు ఇల్లు ఉంది. ఒకటి ఏం చేశాడంటే అది కూడా మేడం, నా కోడలు బంగారం పెట్టి 25-30 లక్షలు తెచ్చాడు. నా కూతురు బంగారం పెట్టాడు. ఆ బార్కి 10 లక్షలు క్యాష్ పెట్టాం. మా బాబు కొత్త బారు, ఎమ్మెల్యే గారు కొత్త బారు ఇస్తా ఉన్నారంటే 10 లక్షలు కట్టాం. మా కోడలు బంగారం పెట్టి తెచ్చాను ఒక 5 లక్షలు. అక్కడ కడితే మొన్న వాళ్ళు ఇచ్చారంట మేడం. ఇచ్చినా కూడా కోడలు బంగారం కూడా లేకుండా ఏమీ లేకుండా వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఎప్పుడు తెస్తారని అంటే ఎప్పుడో చెప్తాను, ఎప్పుడో మా కాడ డబ్బులు ఉన్నప్పుడు ఇప్పుడు ఏమి మీకు గోలా అంటాడంట వాళ్ళు. సరేమ్మా, ఇప్పుడు మీ డౌట్ ఏంటి? మీకేం కావాలి? నాకు ఇప్పుడు మా కోడలు బంగారం తెచ్చియాలి మేడం. సరే ఆయన ఇప్పుడు మాట్లాడితే నా కొడుకు ఇప్పుడు నాకు తినడానికి నా కొడుకు ఇస్తున్నాడు నెలకు 10,000. ఓకే అమ్మా, ఇస్తున్నాడు. నేను ఉండన్నాను, నా పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు. నాకు ఇల్లు కావాలి. ఇంట్లో నేను ఎవరు వచ్చినా ఆయన వచ్చినా నేను వచ్చినా మా పిల్లలు ఉన్నాయి మంచి చెప్పరా, నాకు ఇల్లు కావాలి. నేను ఇల్లు అమ్మను మేడం. నిన్ను ఇప్పుడు అమ్మమ్మని ఎవరు అంటున్నారు? అది నాకు ఇప్పుడు మా కోడలు బంగారం తెచ్చియాలో నాకు న్యాయం కావాలా. ఆయన వచ్చి అన్ని దాన్ని వదిలిపెట్టి దాని మొగుడికి అప్పచెప్పి రమ్మంటున్నాం. కేసు కూడా పెట్టాలి మేడం. దిశ దానికి పోయి పెడితే అది ఎవరు పని మనిషి అండి, నేను వెళ్తాను ఇంటికి అని చెప్పాడు మొన్న ఒక 2 నెలల క్రితం. మళ్ళీ వచ్చాడా రాలేదా? వచ్చాడు. వచ్చి నేను అమ్మాయిని వదిలిపెట్టినాను, అమ్మాయికి మాట ఇచ్చాను అంటున్నాడు మేడం 2 నెలల క్రితం కూడా. అలా అన్నాక నువ్వు వదిలేసావు, నీలాంటి వాడు నాకు అవసరం లేదురా బాబు అని అన్నాను మేడం. కోపం మీద అన్నపో జంకెళ్ళి అసలు నా ఇంటికి కూడా రా, మాకు అప్పో దానికాడే ఉండిపో అని అన్నా. బాగానే తిడుతున్నా మేడం వచ్చినప్పుడల్లా. అన్నావు, వాడు వెళ్ళిపోయాడు అతను, ఇప్పుడు అక్కడే ఉన్నాడు. ఏందమ్మా ఈ వయసుకి 60 ఏళ్ళు వచ్చినాయి అని అంటున్నారు. అదేలేమ్మా, సరే కాసేపు సైలెంట్ ఉండండి అమ్మా, నేను చెప్తాను వినండి, లాస్ట్ లో మాట్లాడతా. రీనా గారు, ఈ కేసు వింటే మనకు అర్థమవుతుంది. ఆవిడ ఆల్రెడీ జీవితకాలం అంతా కూడా 2 పిల్లలను కానీ అలా పోషించుకోవడం ఇవే కంప్లీట్ అయినాయి ఆవిడకి. భర్త అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ వెళ్తున్న వ్యక్తి అయినా సొసైటీ కోసం, పిల్లల కోసం ఆవిడ మ్యాక్సిమం కాపురం నిలబెట్టుకోవడానికే ట్రై చేసింది. 2-3 years బ్యాక్, 4 years బ్యాక్ మళ్ళీ ఇదే ఇన్సిడెంట్ జరిగి రిపీట్ అయినప్పుడు ఇంకా ఇట్లాంటి వ్యక్తి నాకు వద్దురా బాబు, నాకు డైవర్స్ ఇచ్చి పడేసి నాకేం న్యాయం చేస్తారో చెయ్యండి అని. ఎందుకంటే ఈ వయసులో ఉన్నప్పుడు ఆయన ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తే అది భార్యాభర్తల తగాదా. కానీ
వయసు అయిపోయినాక ఇలాంటి మిస్టేక్స్ చేస్తే భార్యాభర్తల తగాదా ఒకటే కాదు, ఇక్కడ కొడుక్కి సంబంధించిన ఫ్యామిలీ కొత్త వాళ్ళు ఎంటర్ అయ్యారు, కోడలు ఫ్యామిలీ, అలాగే కూతురికి సంబంధించి ఒక కొత్త కుటుంబం ఎంటర్ అయింది, అల్లుడు పేరెంట్స్. ఈయన చేసే మిస్టేక్ ఇప్పుడు ఆ 2 ఫ్యామిలీస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళ ఫ్యామిలీస్ చాలా చీప్గా చూస్తే వీళ్ళని, ఏంటి ఈయన ఈ వయసులో ఇలా తిరుగుతాడు, డబ్బు వేస్ట్ చేస్తాడు, ఇల్లు పట్టించుకోడు, భార్య పట్టించుకోదు, భార్య గయ్యాలి, ఎంతసేపు ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కూర్చుంటుంది. ఆయనే మళ్ళీ ఈవిడ మీద చెప్తాడు, ఈవిడ ఇలా చేయడం వల్లే నేను చేసి చూపిస్తున్నాను అని. ఆయన చేయడం వల్ల ఈయన మాట్లాడుతున్నాడు, ఈవిడ మాట్లాడడం వల్ల ఆయన చేస్తున్నాను అంటూ ఆయన రివర్స్ అటాక్ ఇస్తున్నాడు. ఇదే నడుస్తుంది. వీళ్ళ పిచ్చి తగాదాకి పిల్లలకు కూడా పిచ్చి ఎక్కేసి వీళ్ళ తగాదా ఏంటో గోలా అని సొసైటీ కోసం, సొసైటీ కూడా కాదు వాళ్ళకు ఒక 2 ఫ్యామిలీస్ ఎంటర్ అయినాయి, వాళ్ళ ముందు పరువు పోకూడదు కదా అని ఈవిడ్ని అదే ఏదో ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ చేస్తూ గుడ్ విల్ కోసం ఆవిడ అలాగే ఉంచేస్తున్నారు. ఆవిడ అందులో కుక్ అయిపోతుంది ఒక రకంగా. పిల్లలక వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉన్నాయి. ఈయన ఏ రోజు భార్య అని పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చింది ఏమీ లేదు. పెద్దగా ఇవిడు చెప్తున్నాయేమో బిజినెస్లో ఇట్లా ఆకాశంలో ఉన్న రేంజ్లో, తీరా చూస్తే తిప్పి కొడితే 25 లక్షల ప్రాపర్టీ. ఆవిడ ఉండడానికి ఒక గుడిసె ఉన్నట్టు లెక్క ఒక రకంగా మాట్లాడాలంటే వీళ్ళు చెప్తున్న ఈ జనరేషన్ ప్రాసెస్కి. సో అప్పుడు ఈవిడ జీవితకాలం పడిన నరకానికి పెద్దగా వాల్యూ లేకుండా పోయింది. ఇవి ఎట్లా అయిపోయినాయి అంటే ఈవిడ సైకిక్గా ఈవిడ కష్టం చెప్పుకుంటూ వెళ్ళడం ఎవరికి కనిపించినా కూడా వేరే ఆప్షన్ లేదు. ఆవిడ రిలాక్స్ అవ్వాలంటే ఆవిడ బాధ అర్థం చేసుకునేవాడు ఎవడో ఒకడు ఉండాలి. ఈ టైంలో ఆవిడకు ఉండాల్సింది ఎవరు? భర్త. సముద్రం అంతా ఈదింది కష్టాలు పడుకుంటూ, సర్దుకుంటూ, కుటుంబం, సొసైటీ, గౌరవం అనుకుంటూ. ఇప్పుడు ఆయన కనీసం వయసు అయిపోయి 60 ఏళ్లలోకి వచ్చాడు. 60 years కన్నా కాస్త వీక్ అయ్యి కాస్త ఏదో భార్య వాల్యూ చూసుకుంటే, అంటే అనారోగ్యాలు స్టార్ట్ అయ్యే ఏజ్లో ఈయన మళ్ళీ ఒక కొత్త అమ్మాయిని తగులుకొని ఆవిడతోటి రిలేషన్స్ పెట్టుకుంటూ ఆవిడే నాకు ఇంపార్టెంట్ అంటూ మళ్ళీ ఈవిడే బ్లేమ్ చేస్తున్నాడు. నువ్వు ఇట్లా గయ్యాలు గంపవు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అంటే ఇక దీనికి అంతులేని జీవితకాలం జరిగే ఒక రకమైన హెరాస్మెంట్ ఈవిడికి. అంటే ఒక్కటి డౌట్, ఈవిడ ఒట్టులతో సరిపెట్టుకుందని ఆయన కూడా అట్లా చేస్తున్నాడా లేదంటే అప్పుడే లీగల్ గా ఇందులో పెద్ద లీగాలిటీ వెతుక్కున్నాడు ఆయన. నేను ఒట్టేసింది ఎవరిని? ఏ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోను అని. నువ్వు కూడా నన్ను హెరాస్ చేయకు. ఈవిడ ఒట్టేసింది ఎందుకు? ఆ అక్రమ సంబంధం ఏ అనే వ్యక్తి ఎవరితో అయితే ఒక అమ్మాయి ఉందో ఆవిడతో కంటిన్యూ అయితే కనుక నేను తిడతాను, కంటిన్యూ అవ్వకపోతే వదిలేస్తాను అని. ఇవన్నీ ఎందుకు అంటే పిల్లల కుటుంబాలు సర్వనాశనం అవ్వకుండా ఉండడానికి. పిల్లల కుటుంబాల కోసం ఈవిడ అడ్జస్ట్ అవుతూనే వచ్చింది ఈ 10 ఏళ్ల నుంచో ఈ 5 ఏళ్ల నుంచో. వేరే ఆప్షన్ అదేనమ్మా. ఒక్క నిమిషం అమ్మ మీరు బాధపడకండి అమ్మ, కాసేపు వినండి, లాస్ట్ లో మాట్లాడతా మీతో. మీ కేసు అనాలిసిస్ చెప్తున్నాను, మన వాళ్ళకి తెలియాలి కదా మీరు ఎంత కష్టపడ్డారు ఏంటి అని. సో ఇది ఎంతలా అయిపోయిందంటే ఆవిడ సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆవిడ పట్టించుకుంటున్న వాళ్ళు ఎవరూ లేరు. ఈ రోజున ఆవిడ హక్కులు మాట్లాడాల్సింది ఒక రకంగా, నా హక్కు ఇది అని మాట్లాడాల్సింది నుంచి బాబు ఎవడన్నా ముష్టేయండిరా బాబు అన్న పొజిషన్. కాలు మీద కాలేసుకుని 2 పనులను పెట్టుకొని చేయించుకోవాల్సిన మహాసముద్రం ఈదేసింది ఆవిడ. అలాంటి పొజిషన్ నుంచి కొడుకు ఒక 10,000 వేస్తే, కొడుకు కాదు మనవరాలు వస్తే ఒక 1000 రూపాయలు తీసి ఇచ్చేలాగా ఉండాలి. ఎక్కడి నుంచి తీసిస్తుంది? కొడుకు 10,000 ఇస్తుంటే 1000 రూపాయలు ఎలాకిస్తుందా? బాగోదుగా. కొడుకు ఏమనుకుంటాడా నేను ఇచ్చిన డబ్బులు ఏదో పంపించిందని. కోడలు అలాగే అంటది కదా. కోడల దృష్టిలో వీక్ అవుతున్నట్లు లెక్క. అక్కడ చూస్తే మామగారు వేస్ట్ ఫెలో అంటే అత్త అంటే ఓ రెస్పెక్ట్ ఓ భయం వాళ్ళకి దృష్టిలో లేదు. అటు ఇటు వీళ్ళకి కానీ అటు వాళ్ళకి కానీ ఉండదు ఇంకంతే. ఎందుకంటే ఈవిడికే పనికి మళ్ళీ తగాదాలు, ఈవిడితో మాకు అవసరమా? ఇంత గుడ్ విల్ డ్యామేజ్ అయిపోయి ఒక రకంగా ఒక డిప్రెషన్లో ఉంటున్న వ్యక్తి ఈవిడ. ఈవిడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒక రకంగా. అయినా ఆవిడ కొంచెం పాపం స్ట్రాంగ్గానే మాట్లాడుతుంది. ఉన్నంతలో ఇన్ని సమస్యల నుంచి కూడా ఆవిడ రియలైజ్ అయ్యి ఏదో మాట్లాడుకుంటుంది. ఏం అడుగుతుంది పద్ధతిగా? మేడం నా ఇల్లు నాకు ఉండాలి. ఆ ఇల్లు 100% ఆవిడదేనండి. ఆవిడ పేరు మీద ఉన్న ఇల్లుని కొడుకు కానీ కూతురు కానీ భర్త కానీ ఎవడు అడగడానికి కుదరదు. మరి ఇల్లు గడవడానికి ఎట్లా? మెయింటెనెన్స్లు కట్టాలి. ఆవిడకి ఆల్రెడీ అనారోగ్యం స్టార్ట్ అవుతుంది. ఏజ్ అంటే కొంత ఏవో ఒకటి ఉంటాయి. మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎట్లా? వీళ్ళేం గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్స్ ఇంకేమి రావు ఇక్కడ. ఏమి ఫిక్స్డ్ డిపాజిట్లు లేవు, ఏదో ఇంట్రెస్ట్ అమౌంట్తో నడిచిపోద్దని. రెంటలు లేవు, పునాటిల్లో బతకాలని. ఈ ఏజ్కి వచ్చేసరికి ఇలా ఒక ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా చూసుకోవాలి ఎవరైనా కానీ. ఏమీ చేయకపోయినా కాస్త కూర్చొని వాళ్ళ తిండి వాళ్ళ మెడిసిన్స్ వాళ్ళు ఎవ్వడు ఈ రోజున ఒకరికి సహాయం చేయట్లా, సర్వీస్ చేయట్లా, సహాయం చేయట్లా. సో ఈ పొజిషన్ ఉన్నప్పుడు ఎవరో కోడలో మనవడో అల్లుడో వీళ్ళంతా వచ్చి చూస్తారని కాదు, ఓ పనోళ్ళని పెట్టుకుని వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు గౌరవంగా బతికేలాగా ఈ పాటికి వాళ్ళు సెట్ చేసుకోవాలి. అది ఎవరి వల్ల పోయింది? హస్బెండ్ వల్ల పోయింది. నమ్మి పెళ్లి చేసుకున్న ఒక హస్బెండ్
ఎప్పటికప్పుడు కూతురు వయసు ఉన్న పిల్లలతోటిను వాళ్ళకంటే సగం వయసు ఉన్న పిల్లలతోటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ నువ్వు గయ్యాలి అని ఒక ముద్ర వేసేసాడు. ఇక గయ్యాలి అవ్వకి ఏం చేస్తుంది, ఆవిడకున్న ఆయుధమే మాట్లాడడం, హక్కు అడగడం తప్పైపోతుంది. సో ఈ సిచ్యుయేషన్లో ఇప్పుడు ప్రజెంట్ ఈవిడికి సముద్రం అంతా ఈదేసింది. ఇప్పుడు నువ్వు కోర్టుకి వెళ్ళి ఇవేయమ్మా అని చెప్పడం దండగా. ఎందుకంటే ఆవిడ వెళ్ళే ఓపిక లేదు, వెళ్ళటం వల్ల యూజు లేదు. సో పరిష్కారం ఏమై ఉంటుంది? అయినా కూడా ఈవిడ కష్టం చెప్పుకుంటే అవతల వ్యక్తికి పనిష్మెంట్ పడేలాగా ఉంటేనే ఈవిడ ఎంతకాలం పడిన కష్టానికి ఒక రియలైజేషన్, అట్లీస్ట్ ఆవిడ మనసు సాటిస్ఫై అవుతుంది. అది ఈవిడ చెయ్యాల్సిందే. ఇప్పుడైనా తన గురించి తను ఆలోచించుకోవడం బెటరు. ఇప్పుడు నేను చెప్పే సలహా వల్ల అలా కొడుకు గాని కూతురు గాని ఏమంటారంటే, అమ్మ చాలే అమ్మ, ఆయన ఇచ్చేదేంటి 10 రూపాయలు మేమే ఇస్తాం, మీరెవరు ఇవ్వడానికి? ఆవిడ హక్కు ఎవరి దగ్గర ఉంది? భర్త దగ్గర ఉంది. వాడు అక్రమ సంబంధాలు పెట్టుకుని ఊళ్ళో వాళ్ళకి ప్రాపర్టీలు కొనటం ఏంటి? నాకు ఇల్లు గడవకపోతే మీరు చెరోక 5,000 చెరో 10,000 ఇవ్వడం ఏంటి? మీకోసం నేను ఇప్పటిదాకా పడిన కష్టం చాలు. మీరు ఏం అడుగుతున్నారు? నాన్నకి విడాకులు ఇవ్వద్దని అడుగుతున్నారు. ఎందుకంటే మా పరువు పోద్దమ్మా. సరే, అసలు విడాకులు నేను ఇచ్చేదేంటి? సముద్రం అంతా ఇదేసాను, ఇంకా నేను విడాకులు ఇవ్వను. విడాకులు ఎందుకు కావాలి నాకు? వేరే పెళ్లి చేసుకోవడానికి. ఇప్పుడు వేరే మ్యారేజ్ ఆవిడ చేసుకోదుగా. సో వీళ్ళ కేసులో విడాకులు అనే పాత్ర లేదు. జ్యుడిషియల్ సపరేషన్ వేసుకుందామా? భర్త ఫోర్స్ఫుల్ గా వచ్చి హెరాస్ చేస్తుంటే అది అవసరంలో, ఎందుకంటే వాడే రావట్లేదు ఇక్కడ, ఈవిడ రానివ్వట్లేదు. ఎందుకంటే అట్లాంటి వ్యక్తిని ఎంటర్టైన్ చేయడం దండగా. ప్రతిసారి ఎంటర్టైన్ చేస్తూ మళ్ళీ నరకంలోకి వెళ్తుంది. అదే ఆలోచిస్తుంది. ఈవిడ జీవితంలో హ్యాపీనెస్ ఎక్కడుంది? ప్రతిసారి ఒట్లేయడం వెళ్ళడం, ఒట్లేసినా ఎందుకు నమ్ముతుందంటే మనిషి మాట మీదన్నా నిలబడతాడు అని. ఒట్టేస్తే ఏదో జరిగిపోద్దో, ఏదో క్రైమ్ జరిగిపోద్దో ఇదని కాదు. ఒట్టు తీసి గట్టి మీద పెట్టేయడం అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఆ రోజుల్లోనే. సో అట్లా అని కాదు, ఒక వ్యక్తి ఒక మాట ఇస్తే మాటకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అది వాళ్ళ క్యారెక్టర్ని రిసైడ్ చేస్తుంది. ఆ మాట ఇక్కడ లేదు. ఈవిడ ఉద్దేశం ఏంటంటే మాటకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంత మంచి మనిషి, అట్లీస్ట్ ఏదో కాపురం నిలబెట్టుకోవడం కోసం అని. సో ఈ పొజిషన్లో ఈవిడ ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి. ఈవిడికి హ్యాపీ కలగాలంటే ఏం చేయాలా? కొడుకు కూతురు ఏమిస్తారో తీసుకోవడం, అది వాళ్ళు ఇవ్వాల్సిన డ్యూటీ వాళ్ళది, వాళ్ళు ఇస్తారు, తీసుకోవాలి. వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఈయన ఇవ్వకూడదని ఎక్కడా లేదు. ఈవిడ రిలాక్స్ అవ్వాలంటే ఈయన మీద ఏదన్నా ఒక బాణం వేయాలి. ఏంటా బాణం? ఒకటే కేసు, 498 DVCలు ఇవేమీ వద్దు, మెయింటెనెన్స్ కేసు ఒకటి వేసుకోవడం. ఎందుకంటే ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడాలి అంటే, ఒక పనమ్మాయిని పెట్టుకొని ఆవిడ ప్రొసీడింగ్స్ నడిపించాలంటే టైం పాస్కు ఒక మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయడం. ఈవిడికి ఇల్లు ఉంది కాబట్టి మరి మెయింటెనెన్స్ రాదా అంటే, ఇల్లు ఉన్నా ఈవిడికి మెయింటెనెన్స్ వస్తుంది. ఎందుకంటే భర్త ఆల్రెడీ అంతకంటే బెటర్ రేంజ్లో బతుకుతున్నాడు, భార్యని వదిలేసి బతుకుతున్నాడు. ఆయనకు వెనుక మొన్న లేకపోయినా ఆవిడ చేయాల్సిన పని మెయింటెనెన్స్ కేసు. ఇలా ఆల్రెడీ కోడలికి సంబంధించిన డాక్యుమెంట్స్ గోల్డ్ ఏవో పెట్టేసుకుని తాకట్లు పెట్టి వసూలు చేసుకున్నాడు, కూతురికి సంబంధించినవి వసూలు చేసుకున్నాడు. అవి కావాలి అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు ద్వారా, అంటే DVC కేసు ద్వారా మెయింటెనెన్స్ అడగాలి, ఈ సామాన్ అడగాలి. ఇవి ఏం జరిగినా వెనక్కి రావు. ఎందుకంటే అవి బిజినెస్లో పెట్టారు, అమ్మేశారు, అయిపోయినాయి. ఇది సాక్ష్యం చెప్పడం వల్ల, అంటే కూతురు కోడలు వచ్చే సాక్ష్యం చెప్పడం వల్ల ఈవిడ కేసు చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఆయనకి ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే అవి వసూలు చేసి ఇవ్వకపోయినా ఆ రేంజ్ ఆఫ్ వాల్యూతో కాంపెన్సేట్ రూపంలో చేస్తారు. అర్థమవుతుందా? లేదా ఈ కేసు వీళ్ళంతా ఒక గూడుపుటాని అయిపోయారు అనుకొని ఆయనే సెటిల్మెంట్కి వచ్చి ఈవిడికి ఏమన్నా మంత్లీ ఇంత ఇస్తానని కోర్టు ముందు ఒప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ మ్యాటర్స్ ఎక్కువ కాలం కోర్టులో తిరగవండి, ఎందుకంటే గుడ్ విల్కి సంబంధించినవి కాబట్టి. ఈవిడ కొంచెం ధైర్యం చేస్తే, ఒకటి ఈవిడికి మానసిక ప్రశాంతత చాలా ఇంపార్టెంట్. అర్రే నేను ఈ కేసు వేసి నా హక్కు నేను వాడుకోగలుగుతున్నాను అని ఆవిడ రియలైజ్ అయిన రోజు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటుంది. ఎంతసేపు ఈవిడ లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళంతా కొడుకు కూతురు అల్లుడు మా కోడలు లేకపోతే భర్త వీళ్ళే లీడ్ చేశారు. ఆవిడ లైఫ్ ఎప్పుడు ఆవిడ నడిపించుకోవాలి. సో ఇక్కడ ఈవిడ తీసుకోవాల్సిన డెసిషన్, ముందు తనకి కోపం తగ్గాలి, ఆ బాధ తగ్గాలి. అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు అతని మీద ఫైల్ చేస్తే పరువు కోసం ఆలోచిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. చేసేయన్నీ తెంగర పనులు చేసుకుంటూ వెళ్తున్నాడు కానీ పరువు కోసం ఆలోచిస్తాడు కాబట్టి సెటిల్మెంట్కి రావడానికి అవకాశం ఉంది. ఈవిడ కోపం కాస్త చల్లారుతుంది. ఒరే నా హక్కుతో నేను నా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాను, ప్రతిసారి పెద్ద మనుషులో వీళ్ళు ఉండి పంచాయతీ చేయడమే సరిపోతుంది ఇక్కడ. ఈసారి ఆవిడే ఇండివిజువల్గా
లేదు సెటిల్మెంట్ చేసుకోవడం ఇష్టంలే. ఈ కేసు ఇలా నడవడం వల్ల ఒక 3 to 5 years ఆయన కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఈ లోపు అందులో ఇంటీరియం మెయింటెనెన్స్ వేసుకుంటే పిల్లలు ఇచ్చే డబ్బులతో ఈవిడ ఇది కొంచెం టైం పాస్గా నడిపించగలిగితే ఈవిడ కష్టం కోర్టుకి చెప్పగలిగింది. ఇప్పుడు మనం ఏదో టీవీ షోకి పిలిచి మ్యాటర్ గబగబా సెటిల్ చేసినా అతను రాడు, రియలైజ్ అవ్వడు. సో డొమెస్టిక్ వైలెన్స్ కేసు ద్వారా కూతురికి కోడలికి రావాల్సిన వసూలు చేయడానికి ఈవిడ ద్వారానే ఇచ్చారుగా వాళ్ళు, అలా వసూలు చేయడానికి, అలాగే ఈవిడ మెయింటెనెన్స్ వసూలు చేయడానికి, ఆయన దగ్గర నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడానికి, ఆయన ఆస్తులు బ్లాక్ చేయడానికి ఆ ఒక్క కేసు సైమల్టేనియస్గా సరిపోతుంది. సో అదొక్క కేసు వేసుకోవడం వల్ల ముందు ఈవిడ రిలాక్స్ అవుతుందని నా ఉద్దేశం. సూపర్ అండి. అమ్మ వినండి అమ్మా, మీ కేసులో ఇప్పటికిప్పుడు ఫోన్ చేసా ఇంకొకటి చేసి మీ ఆయన్ని మార్చటం కానీ, మీ ఆయన అమ్మాయిని వదిలేసి మీ దగ్గరికి రమ్మని చెప్పడం కానీ, ఆయన రియలైజ్ అయిపోయి మీ వాల్యూ తెలుసుకొని రావడం కానీ జరగదు. అసలు ఆయన మీ సరౌండింగ్లో వద్దు కొంతకాలం. మీరు మీ వరకు మీరు మీ కాళ్ళ మీద మీరు కాలేసుకొని కూర్చొని ఏ టీవీయో చూసుకుంటూ ఆ వచ్చే మెయింటెనెన్స్లతో హ్యాపీగా బతికితే ముందు ఈ మెంటల్ టెన్షన్ తగ్గిద్ది, మీలో ఆ కోపము, ఆ ఉక్రోషం, ఆ బాధ తగ్గుతాయి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా డొమెస్టిక్ వైలెన్స్ కేసు మీ పిల్లలు సపోర్ట్ చేయకపోయినా మీ చుట్టుపక్కల ఎవరో ఒకరు పరిచయం ఉంటారు కదమ్మా, ఒక లాయర్ని కలిసి ముందు అర్జెంటుగా నేను చెప్పినట్టు నోటీస్ పంపించి డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయండి. అందులో మీ కోడల నుంచి రావాల్సిన, మీ కోడల దగ్గర నుంచి తీసుకున్న గోల్డ్కి సంబంధించి, మీ కూతురికి సంబంధించిన గోల్డ్కి సంబంధించి, అలాగే మీకు రావాల్సిన న్యాయం కోసం, కాంపెన్సేషన్ కోసం, మంత్లీ మెయింటెనెన్స్ కోసం, అంటే ఒక 5 కేసులతో సమానం అమ్మ. అదొకటి కోర్టులో ఫైల్ చేసి రిలాక్స్గా తిరుగుతూ ఉండండి. ఆయన కోర్టులకు తిరగడమే నువ్వు ఇచ్చే పెద్ద పనిష్మెంట్. 100% మీకు మెయింటెనెన్స్ వస్తుందమ్మా, మీ ఆయన ఏదైనా జాబ్ చేస్తున్నా చెయ్యకపోయినా. నెక్స్ట్ మీరు వేసిన కేసులో అంతగా పనిష్మెంట్లు పడడానికి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే మీ గోల్డ్ ఇవన్నీ ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి అతని ప్రాపర్టీ ఏదైనా అటాచ్ చేసి మీకు ఆ అమౌంట్ రూపంలో అది క్లియర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మీరు ధైర్యంగా బాధపడకుండా ఈ పని చేసుకుంటూ వెళ్తే మీరు మానసికంగా కొంచెం హ్యాపీ ఉంటారని నా ఉద్దేశం. ఉంటున్నా మేడం. అట్లానే బాబు ఇప్పుడు మా గురించి ఆలోచించి బాబుకి హెల్త్ బాగోట్లేదు మేడం. అదే అందుకేనమ్మా నువ్వు కూడా కొంచెం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మీరు కొంచెం ఇప్పుడు నేను చెప్పిన వేలో ప్రొసీడ్ అయితే కనుక మీకు 100% న్యాయం జరిగిద్ది. మీరు ఇలాగే కొంత వెళ్ళండి అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇలా బాధపడడం వల్ల యూజే ఉండదు మీకు. సరేనా? నీకేం చెప్పానమ్మా, మీకేం చెప్పాను? మీరు కేసు వేయడం వల్ల మీ అబ్బాయి మాటో మీ అమ్మాయి మాటో కాదు, మీరు వేస్తున్నది విడాకుల కేసు కాదు, జ్యుడిషియల్ సపరేషన్ కాదు, ఆస్తుల వాటా కాదు. నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే ఈ కేసు వేయాల్సిందే. వేస్తేనే నీకు రిలాక్సేషన్ వస్తుంది, లేకపోతే ఎప్పటికీ మీకు రిలాక్సేషన్ రాదు. మీరు న్యాయం గురించి చెప్పట్లా, రిలాక్సేషన్ గురించి చెప్తున్నా ఫస్ట్. అది ముందు నీకు స్టార్ట్ అయితే నీ న్యాయం నీకు ఆటోమేటిక్ గా వస్తుంది. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. సో మేడం, అసలు నిజంగా ఈ ఎపిసోడ్ కి అవ్వదేమో అనుకున్న ఈ సిరీస్ నిజంగా చక్కటి పరిష్కారం ఇచ్చారు. ఆవిడ అది అర్థం చేసుకుంటే ఆవిడ లైఫ్ కి ప్రశాంతతకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. కాబట్టి మీ యొక్క సజెషన్ ఆవిడ తీసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు కావాలంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.